ఒక అడవిలో పులి తనకు ఆకలి వేసి అడవంతా తిరుగుతుంది. అంతలోనే పులికి గడ్డి మేస్తూ ఒక ఆవు కనబడింది. ఇంకా తనకు ఆహారం దొరికిందని ఆవుని చూసి పులి అనుకుంది. మెల్లగా ఆవు దగ్గరికి పులి వెళ్ళింది ఆవుని తినడం కోసం. అప్పుడు ఆవు పులిని చూసి తన మనసులో ఇలా అనుకుంది, పొద్దున తన లేగదుడకు పాలివ్వకుండా మేతకు వచ్చాను, తాను చనిపోతే తన లేగదుడకి పాలు ఎవరిస్తారని మనసులో బాధపడుతూ పులిని చూస్తూ, అయ్యా నాకు చిన్న లేగదూడ పిల్ల ఉంది, అయ్యా అది ఇంకా నా పాలు తాగుతూనే ఉంది, నా పాలకై అది ఎదురు చూస్తూ ఉంటుంది, నాపై దయ ఉంచి నా బిడ్డకు పాలివ్వడానికై అనుమతి ఇవ్వండి, నేను మళ్ళీ తిరిగి వచ్చి మీకు ఆహారాన్ని అవుతానని ఆవు పులితో అన్నది. ఆవు మాటలు విని పులి ఆవుతో ఇలా అన్నది, నాకు ఎంతో ఆకలిగా ఉన్నా నీ మీద జాలితో నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు తొందరగా వెళ్ళి తిరిగి రా అని ఆవుతో పులి అన్నది. తనకు అవకాశం ఇచ్చిన పులికి ఆవు ధన్యవాదాలు తెలిపి తన లేగదుడ వద్దకు వెళ్ళింది. తన లేగదుడకు కడుపు నిండా పాలిచ్చి మంచి బుద్ధులు చెప్పి తన లేగదుడ బాధ్యతలను తన తోటి ఆవులకి అప్పజెప్పి ఆవు తిరిగి పులి ఉన్న ప్రదేశానికి వెళ్ళింది. ఆవు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నిజాయితీగా తన వద్దకు వచ్చినందుకు పులి, నాకు ఎంతో ఆకలి ఉన్నా నేను నీ నిజాయితీని మెచ్చుకొని నిన్ను వదిలిపెడుతున్నాను, నీ లేగదూడ వద్దకు వెళ్ళి హాయిగా జీవించు అని చెప్పింది ఆవుతో. పులి ఆవు అందుకు పులికి ధన్యవాదాలు తెలిపి ఆవు సంతోషంగా తన లేగదూడ వద్దకు తిరిగి వెళ్ళింది. తన లేగదుడతో ఆవు ఎంతో సంతోషంగా జీవించసాగింది. ఈ కథలోని మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, మన నిజాయితీనే మనల్ని కాపాడుతుంది. సర్వే జన సుఖినో భవంతు.